సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే యాడ్స్‌లో నటించి సితార సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ని కలిగి ఉన్నారు. రాబోయే రోజుల్లో సితార స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. సితార చిన్న వయసులోనే సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. రాఖీ పండగ సందర్భంగా సితార వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మా ఇంట్లో చిన్న పూజతో రాఖీ పండగ ప్రారంభం అవుతుందని, గౌతమ్ అన్నయ్యకి రాఖీ కట్టి ఇద్దరం బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటామని సితార తెలిపారు. ప్రస్తుతం సితార వయసు 12 సంవత్సరాలు కాగా 9 ఏళ్ల వయసులో రాఖీ పండగకు అసలైన అర్థం తెలిపిందని పేర్కొన్నారు. చేతికి రాఖీ కట్టడం అనేది ఆచారమని, ఆ ఆచారాన్ని పాటించాలని సితార కామెంట్లు చేశారు. బాల్యంలో నాకు అంతవరకు మాత్రమే తెలుసునని సితార పేర్కొన్నారు. తర్వాతి రోజుల్లో మాత్రం సోదరుడితో అనుబంధం ముఖ్యమని, అది సూచించి కట్టే రాఖీకి చాలా ప్రాధాన్యత ఉంటుందని, ఈ పండుగ యొక్క అసలు అర్థం అని సితార పేర్కొన్నారు. రాఖీ పండుగకు నేను ఎంతో ప్రాధాన్యత ఇచ్చే పండుగలలో ఒకటని సితార చెప్పుకొచ్చారు. 2024వ సంవత్సరం నాకు చాలా స్పెషల్ అని సితార అన్నారు. ఈ సంవత్సరం గౌతమ్ అన్నయ్య చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నాడని, అన్నయ్యకు దూరంగా ఉండటం అనే మార్పు స్పష్టంగా కనిపిస్తోందని సితార కామెంట్ చేశారు. పండగ సమయంలో రాఖీ కొనుగోలు చేయటం ఎంత పెద్ద పని అని ఒక పట్టాన నేను రాఖీని ఎంపిక చేయలేనని, రాఖీ కొనుగోలు చేయటానికి సమయం పడుతుందని, మా అన్నయ్య మనస్తత్వానికి దగ్గరగా ఉండే రాఖీ కొనుగోలు చేస్తానని సితార అన్నారు. పండగ సమయంలో అమ్మ నమ్రత తన వంతు సలహాలు, సూచనలు ఇస్తుందని, రాఖీ పండగ సమయంలో ఈ గైడెన్స్ మరింత ఎక్కువగా ఉంటుందని సితార అన్నారు. అమ్మకు సాంప్రదాయాలు పాటించడం అంటే ఎంతో ఇష్టమని, అమ్మను ఒత్తిడి చేయకుండానే సాంప్రదాయాలను పాటించాలని చెప్తున్నారని పేర్కొన్నారు. గౌతమ్ అన్నయ్య నాకు పలానా బహుమతి ఇవ్వాలని నేను అనుకోనని, కానీ అన్నయ్య బహుమతులతో సర్ప్రైజ్ చేస్తే నాకు ఇష్టమని సితార తెలిపారు. అన్నయ్య నా గురించి ఆలోచిస్తాడని చెప్పే ఓ బహుమతి అయినా నాకు ఓకే అని సితార అభిప్రాయపడ్డారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే యాడ్స్‌లో నటించి సితార సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ని కలిగి ఉన్నారు. రాబోయే రోజుల్లో సితార స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. సితార చిన్న వయసులోనే సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. రాఖీ పండగ సందర్భంగా సితార వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మా ఇంట్లో చిన్న పూజతో రాఖీ పండగ ప్రారంభం అవుతుందని, గౌతమ్ అన్నయ్యకి రాఖీ కట్టి ఇద్దరం బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటామని సితార తెలిపారు. ప్రస్తుతం సితార వయసు 12 సంవత్సరాలు కాగా 9 ఏళ్ల వయసులో రాఖీ పండగకు అసలైన అర్థం తెలిపిందని పేర్కొన్నారు. చేతికి రాఖీ కట్టడం అనేది ఆచారమని, ఆ ఆచారాన్ని పాటించాలని సితార కామెంట్లు చేశారు. బాల్యంలో నాకు అంతవరకు మాత్రమే తెలుసునని సితార పేర్కొన్నారు. తర్వాతి రోజుల్లో మాత్రం సోదరుడితో అనుబంధం ముఖ్యమని, అది సూచించి కట్టే రాఖీకి చాలా ప్రాధాన్యత ఉంటుందని, ఈ పండుగ యొక్క అసలు అర్థం అని సితార పేర్కొన్నారు. రాఖీ పండుగకు నేను ఎంతో ప్రాధాన్యత ఇచ్చే పండుగలలో ఒకటని సితార చెప్పుకొచ్చారు. 2024వ సంవత్సరం నాకు చాలా స్పెషల్ అని సితార అన్నారు. ఈ సంవత్సరం గౌతమ్ అన్నయ్య చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నాడని, అన్నయ్యకు దూరంగా ఉండటం అనే మార్పు స్పష్టంగా కనిపిస్తోందని సితార కామెంట్ చేశారు. పండగ సమయంలో రాఖీ కొనుగోలు చేయటం ఎంత పెద్ద పని అని ఒక పట్టాన నేను రాఖీని ఎంపిక చేయలేనని, రాఖీ కొనుగోలు చేయటానికి సమయం పడుతుందని, మా అన్నయ్య మనస్తత్వానికి దగ్గరగా ఉండే రాఖీ కొనుగోలు చేస్తానని సితార అన్నారు. పండగ సమయంలో అమ్మ నమ్రత తన వంతు సలహాలు, సూచనలు ఇస్తుందని, రాఖీ పండగ సమయంలో ఈ గైడెన్స్ మరింత ఎక్కువగా ఉంటుందని సితార అన్నారు. అమ్మకు సాంప్రదాయాలు పాటించడం అంటే ఎంతో ఇష్టమని, అమ్మను ఒత్తిడి చేయకుండానే సాంప్రదాయాలను పాటించాలని చెప్తున్నారని పేర్కొన్నారు. గౌతమ్ అన్నయ్య నాకు పలానా బహుమతి ఇవ్వాలని నేను అనుకోనని, కానీ అన్నయ్య బహుమతులతో సర్ప్రైజ్ చేస్తే నాకు ఇష్టమని సితార తెలిపారు. అన్నయ్య నా గురించి ఆలోచిస్తాడని చెప్పే ఓ బహుమతి అయినా నాకు ఓకే అని సితార అభిప్రాయపడ్డారు.